వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు వాగులో కొట్టుకుపోతున్న ఓ డీసీఎంకి సంబంధించినవి. ఈదురుల పూసలపల్లిలో ఈ రాళ్లవాగు ఉధృతికి డీసీఎం అందులో పడి కొట్టుకుపోతోంది. 5గురు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. అయితే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంది. ఈదురుల పూసపల్లిలో ఒక్కసారిగా వాగు ఉధృతిని తక్కువగా అంచనా వేసిన డీసీఎం డ్రైవర్ దాన్ని ముందుకు పోనిచ్చాడు. అయితే వాగు ప్రవాహం అంతకంతకు పెరగడంతో నేరుగా డీసీఎం వాగులో పడి కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికి వాగులో 5గురు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి రెస్క్యూ, ఫైర్ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగడంతో ఇటు జాతీయ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాకులు కోతకు గురై పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల 4 చనిపోగా 2 గల్లంతయ్యారు. ఇటు వరంగల్ నగరంలో కూడా అదే పరిస్థితి. నాలాలు ఉప్పొంగి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి అనేక ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద చాలా ప్రాంతాల్లో చాలా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి, స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ మీరు చూస్తున్న దృశ్యాలు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినవి. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈదురుల పూసపల్లిలో రాళ్లవాగు ఉధృతికి జేసీబీ కొట్టుకుపోతే అక్కడ డీసీఎం కొట్టుకుపోతే జేసీబీ సహాయంతో డీసీఎంను బయటకు తీస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. 5గురు గల్లంతైనట్టు తెలుసు. ప్రస్తుతానికి ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం అక్కడ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వరద ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసిన డీసీఎం డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం నేరుగా వాగులో పడి కొట్టుకుపోయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రాత్రి జరిగింది ఈ ఘటన. మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ఈదుర పూసలపల్లిలో రాళ్లవాగు ఉధృతిలో డీసీఎం కొట్టుకుపోయిన ఘటన మనం చూస్తున్నాం. ఎలా కొట్టుకుపోయింది? అంటే వాగు ఉధృతిని తక్కువ అంచనా వేశాడా డ్రైవర్? ఇంతటి వర్షాలు పడుతున్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? నిన్నటి నుండి అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అంటే వరద ప్రవాహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిన్నటి నుండి చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపు నీరు రోడ్ల మీదకి వచ్చి వెళ్లకుండా కూడా కొంత ట్రాఫిక్ జామ్ జరిగింది. ఏటూరు నాగరం, అలాగే మంగపేట మధ్యలో కూడా తాడ్వాయి, అలాగే పస్రా మధ్యలో కూడా మొన్న భారీ వర్షంతో రోడ్ల నుంచి వర్షం నీరు ప్రవహిస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను వెళ్లకుండా చేశారు. అంటే ఒక రోజు మొత్తం అక్కడ వాహనాల్లోనే వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇట్లానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో జరిగింది. ఇక్కడ మహబూబాబాద్ శివారు ప్రాంతంలో డీసీఎం కొట్టుకుపోయినటువంటి ఆ పరిస్థితి కూడా నిన్న అలాగే జరిగింది. కానీ వీళ్ళు ఏంటంటే కొంత వర్షం మాత్రం తగ్గుముఖం పట్టింది, కానీ వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. కానీ చీకట్లో మాత్రం అంచనా వేయని డీసీఎం డ్రైవర్ అప్పటికి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఒకేసారి ఆ డీసీఎంలో 5గురికి ఉన్నట్టు తెలుస్తుంది. డీసీఎం డ్రైవర్ కూడా నిన్న ఆ వరద ప్రవాహం తగ్గుతూ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో లోపలికి వెళ్ళేసరికి ఆ ప్రవాహంలోనే తను డీసీఎం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే ఆ రంగంలోకి దిగినటువంటి పోలీసులు కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అయితే వారికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అదే ఇట్లాంటిది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటే కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే నిన్న భారీ వర్షం అయితే నమోదైంది. మిగిలిన ప్రాంతాలతో పాటు ఇక్కడ మహబూబాబాద్లో అత్యధికంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మహబూబాబాద్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చుట్టుపక్కల అంటే మహబూబాబాద్ పరిధిలో కూడా ఆ వర్షపు నీరుకి ఇట్లా రోడ్లు తెగిపోయాయి, ఇటు రైల్వే ట్రాకులు తెగిపోయాయి. ఇటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అధికారులు కూడా కొంతమంది ఎప్పటికప్పుడు సజెషన్ చేస్తున్నారు. చాలా మంది అంటే గ్రామాల్లో కొన్ని చుట్టుపక్కల తండాలు, గ్రామాలు కూడా ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు
బిల్డింగ్ల పైకి ఎక్కి వాళ్ళు అక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో రాత్రి కూడా కొంత వర్షం తగ్గుముఖ పట్టడంతో కొంత ఇబ్బందులు తొలగినాయని అనుకున్నారు. కానీ వెంకటరత్నం రాళ్లవాగులో కొట్టుకుపోయిన DCM లో ఉన్న ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో ఐదుగురు సభ్యులు ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్థానికులు చెప్తున్నారు. ఐదుగురు ఉన్నారు. అంటే దాదాపు ఐదుగురు కూడా వీళ్ళు గల్లంతైంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాతనే వీళ్ళు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. కానీ వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. వాళ్ళు గల్లంతయ్యారా? ఎందుకంటే వరద DCMే కొట్టుకుపోతుందంటే మనుషులు మాత్రం ఆ చీకట్లో కూడా ఎక్కడికి వెళ్ళాలో వారికి కూడా కనిపించదు. లైట్ ఉంటే ఏమన్నా దానికి చుట్టుపక్కల మన చెట్లు ఏమైనా ఉంటే ఆనవాళ్ళుగా పట్టుకునేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ రాత్రిపూట కావడంతో అసలు వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోయారనేటువంటి ఆలోచనలే ఇక్కడ అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ టీం నిన్న రాత్రి నుంచి కూడా చేస్తుంది. కానీ ఇంకా వివరాలు మాత్రం ఇంకా పూర్తి తెలియదు, వాళ్ళు ఇంకా దొరకలేదు అన్నట్టుగానే మనకు ప్రస్తుతానికి సమాచారం ఉంది. దాంతో పాటు ఈ డోర్నకల్ దగ్గర ఇంటికన్నే వాగు, అలాగే మన ఆకేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో నిన్న తండ్రి కూతుర్లు ఇద్దరు వాళ్ళు దాంట్లో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఆమె కూతురు మాత్రం ఒక సైంటిస్ట్ గా పనిచేస్తుంది. ఆమె ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి సమయంలో ఇక్కడ ఆకేరు వాగు దాటుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇంటి దగ్గర నుండి కారులో బయలుదేరారు. ఆ కారులో బయలుదేరేటువంటి క్రమంలోనే ఇక్కడ ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కారులో ఉన్నటువంటి తండ్రి కూతురు ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. ఆ కొట్టుకుపోయినటువంటి క్రమంలో నిన్న అంటే కొంత వరద ఉధృతి తగ్గిన తర్వాత మాత్రం ఆ నూనావత్ శ్రీ కావేశ్రీ అనేటువంటి ఒక అమ్మాయి మాత్రం ఆమె ఓవరాల్ గా జిల్లాలో పరిస్థితి ఏంటి వెంకటరత్నం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్నంతా రఘునాథపల్లి దగ్గర హైవే పై పోయింది, వరద పోయింది. తర్వాత ములుగు జిల్లాలో తాడ్వాయి అలాగే మేడారం మధ్యలో దాదాపుగా 50 కిలోమీటర్ల మేర చెట్లన్నీ కూడా రోడ్లపై విరిగిపడ్డట్టుగా తెలుస్తుంది. అడవిలో చెట్లు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి జిల్లాలో అదే పరిస్థితి, తర్వాత వెంకటాపురం దగ్గర కూడా అదే పరిస్థితి. మొత్తం మీద కేసముద్రం, నెక్కొండ, తాడ్వాయి, ములుగు, ఓవరాల్గా ఏజెన్సీ ప్రాంతం, ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ నగరంతో సహా ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అదే నిన్న భారీ వర్షాలు కురిశాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం నిన్న రెడ్ అలర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. అధికారులు కూడా చెప్పారు ఈ రోజు కూడా ఆరెంజ్ జోన్ లోకి వచ్చింది. అంటే నిన్న మాత్రం భారీ వర్షం ఉంది. అధికారులు చెప్పినట్టుగానే నిన్న భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పిండ్రు. ఆ నేపథ్యంలోనే నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే నర్సంపేట, అలాగే ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారము, మంగపేట, ఈ ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇక్కడ మహబూబాబాద్, ఇది అర్బన్ ఏరియానే అనుకోవచ్చు, అంటే ఒక సెమీ అర్బన్ లెక్కనే ఉంటుంది. కానీ మహబూబాబాద్ మాత్రం అత్యంత జల దిగ్బంధంలో చిక్కుకుంది. అంటే మొత్తం ఇటు రఘునాథపల్లి, జనగామ బీభత్సమైనటువంటి వర్షం. అంటే జనగామ నుండి దాదాపు మహబూబాబాద్ వరకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 6 జిల్లాల్లో మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే హనుమకొండ, వరంగల్ జిల్లాలో కూడా బీభత్సమైనటువంటి వర్షం కురవడంతో ఎక్కడికక్కడ కాలనీలు దిగ్బంధం అయ్యాయి. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీతక్క కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా చెప్పినటువంటి సందర్భము, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఇప్పటి వరకు అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టారు. కానీ ఇంత వర్షం పడుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. ఆ ఊహించకపోవడానికి ఊహకు మించి వర్షం పడడంతో 46 సెంటీమీటర్లు అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ వర్షాకాలం సీజన్లోనే అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మంగపేట, ఏటూరు నగరం, పస్రా ఇట్లాంటి ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో మొత్తం దాదాపు 50 కిలోమీటర్లకు పైగా వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి ఎక్కడికెక్కడ. ఎందుకంటే మధ్యలో అడవి ప్రాంతం కావడంతో వెంకటరత్నం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి జిల్లాలో? ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ఇక్కడ వరంగల్ నగరంలో బొందివాగు నాల పొంగి కాలనీలోకి నీరు వచ్చింది. ఓవరాల్గా సహాయక చర్యలు, రెస్క్యూ చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి? ఇప్పుడు ఆ DCM ఉన్న ప్రాంతంలో కావచ్చు, మొత్తంగా ఎట్లాంటి చర్యలు ఉన్నాయి? అదే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు 5 జిల్లాల కలెక్టర్లు కూడా దీనికి సహాయక చర్యలకు సంబంధించి ముందస్తుగానే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. అలాగే ఈ కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి ఆ డిజాస్టర్ టీంను కూడా ముందస్తుగా వాళ్ళని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ తమకు అందిందో అక్కడికి ఖచ్చితంగా మేము వెళ్తామని చెప్పి అక్కడ డిజాస్టర్ టీం కూడా చెప్పినట్టు దానికి కూడా అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, డివిజన్ స్థాయి కార్యకర్తలు కూడా ముందస్తుగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. మొత్తం సహాయక చర్యల విషయాలకు వచ్చేసరికి ఎక్కడ ఏ విషయం జరిగినా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా, అంటే నాట్ ఓన్లీ డిజాస్టర్ టీం, అక్కడ స్థానికులు ఉన్నటువంటి యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా